నేటి ముఖ్యాంశాలు. పార్లపల్లి గ్రామంలో కన్నుల పండగ వైభవపేతంగా శ్రీ శ్రీ అభయ ఆంజనేయ స్వామి రథోత్సవం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండల పరిధిలోని పార్లపల్లి గ్రామంలో కార్యక్రమ నిర్వాహకులు కడిమెట్ల సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖర్ రెడ్డి, సర్పంచ్ ఆర్ సత్యనారాయణ రెడ్డిల ఆధ్వర్యంలో బుధవారం ఉదయం స్వామివారికి పందిరి, పంచామృత అభిషేకం, ఆకుపూజ, కుంకుమ అర్చన నిర్వహించారు. అనంతరం చూడముచ్చటగా చూసిన వారికి చూసినంత భాగ్యం కలిగే శ్రీ శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంను భక్తులందరూ చూస్తుండగా వేద పండితులు వేద మంత్రాల మధ్యన ముత్యాల తలంబ్రాలతో అయ్యవారులకు అయ్యవారిని ఒకటి చేశారు. సాయంకాలం కార్యక్రమ నిర్వాహకులు కడిమెట్ల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు ఆర్ చంద్రశేఖర్ రెడ్డి, సర్పంచ్ ఆర్ సత్యనారాయణ రెడ్డిల ఇంటి నుండి కుంభోత్సవమును బాజా భజంత్రులతోనూ బాణసంచా సంబరాలతో మహారథోత్సవం స్థలానికి తీసుకొని రాగా అక్కడ వేద పండితులు వేద మంత్రాల మధ్య హోమం నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయం నుండి తీసుకొని వచ్చి రథోత్సవంపై ఆసీనులు చేశారు. అనంతరం అప్పటికే పెద్ద ఎత్తున హాజరైన ప్రముఖులు, నలుమూల నుండి వచ్చిన భక్తులు, ప్రజలు హోరాహోర అంటూ హర్షధ్వనులు చేయగా ఎమ్మిగనూరు డీఎస్పీ ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు గ్రామీణ సిఐ మోహన్ రెడ్డి నేతృత్వంలో తమ పోలీస్ సిబ్బందితో కల్పించి బందోబస్తు మధ్య స్వామివారి దివ్య మంగళ మహారథోత్సవం కన్నుల పండుగగా కదిలి భక్తులకు, ప్రజలకు స్వామివారి దర్శన భాగ్యం కలిగింది. స్వామివారి దివ్య మంగళ మహారథోత్సవం ఊరేగింపుగా హాజరైన ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ వై రుద్రగౌడ, రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు బివి జయనాగేశ్వరరెడ్డి, బీజేపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ కన్వీనర్ కెఆర్ మురహరిరెడ్డి, ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, మాజీ సర్పంచ్ టి నారాయణ, గ్రామ పెద్దలు, భక్తులు, పెద్ద ఎత్తున హాజరైన ప్రజలు మరియు వివిధ పాల్గొన్నారు. పార్లపల్లి గ్రామంలో ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా సీతారామ ఆంజనేయ స్వామి వారి రథోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఉదయం
స్వామివారికి 6 గంటలకు పంచామృతాభిషేక స్నానము, కుంకుమార్చన, ఆకు పూజ, విశేష పూజ, అర్చనా కార్యక్రమాలు జరిగాయి. తర్వాత 9 గంటల నుండి 12 గంటల 30 నిమిషముల వరకు సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవముగా జరిగినది. ఆ తర్వాత సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు మహారథోత్సవ కార్యక్రమము, యజ్ఞము, బలిహరణ, పూర్ణాహుతి మొదలైన కార్యక్రమాలంతా కూడా ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా రథోత్సవం ముందు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ పెద్దలు అందరూ కూడా పాల్గొని సీతారాముల వారి యొక్క సంపూర్ణమైనటువంటి కృపా కటాక్షములకు పాత్రులైనారు. జై శ్రీరామ్. నా పేరు రఘునందన స్వామి.